అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందారు. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమయ్యుండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడెను కనుక యూదులలో అనేకులు దాన్ని చదివిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నీ సిలువలో ఉన్న నీ దైవ ప్రేమను, సిలువలో ఉన్న నీ ప్రవచన వాక్య నెరవేర్పు శక్తిని మేము నేర్చుకోవడానికి, మేము గ్రహించుకోవడానికి నాయనా పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆత్మవశంలో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, బలపరచండి. నీ వాక్యమును మాకు నేర్పించండి. మీ కౌగిట మీరు బలపరుచుకొని మీరే మహిమను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా అనుగ్రహించలాగున ఆయన పట్ల మనమందరము అధిక దైవ విధేయత, విశ్వాసం కలిగిన వారుగా ప్రభు నడిపించుకుని ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం గమనించినట్లయితే గనక యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ చరిత్ర ప్రవచనకరమైనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ చరిత్ర నెరవేర్పు కలిగినది. ప్రవచనము నెరవేరునట్లు భూలోకంలో ప్రభు యొక్క తండ్రి చిత్తము పరలోకంలో ఎలాగైతే నెరవేరుతుందో అలాగుననే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ చరిత్ర భూలోకంలో కూడా నెరవేరినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చదవబడిన వాక్యములో మనం జాగ్రత్తగా గమనిస్తే గనక యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించిన నేరము అనగా ఆనాటి కాలంలో యూదులైన వారు, అక్కడ ఉన్నటువంటి అధికారులైన వారు, రాజైన ఇక గవర్నర్ అయినటువంటి పిలాతు వంటి వారు యేసుక్రీస్తు ప్రభువు మీద ఎన్నో నేరాలు మోపారు. కానీ రోమన్ చక్రవర్తి యొక్క చట్ట ప్రకారమును ఆ యొక్క యూదా ప్రాంతపు పరిపాలన అధికారము పక్షాన మనం జాగ్రత్తగా గమనిస్తే గనక అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్ల ప్రకారం చూస్తే ఎవరినైతే సిలువ వేస్తామో ఆ సిలువ వేయబడిన నేరస్తుడిగా పరిగణించబడుచు, సిలువ వేయబడటానికి ఏ నేరమైతే ఉన్నదో ఆ నేరమును సిలువ మీద రాస్తారు. ఇది కారణము వీరిని సిలువ వేయటానికి. అలాగున్నే యేసుక్రీస్తు ప్రభువును కూడా సిలువ వేయటానికి సిలువ మీద రాయించిన నేరము ఏ నేరము అనగా యూదుల రాజు. జాగ్రత్తగా వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టమైనది. ప్రవచనమును నెరవేర్పులోనికి తీసుకుని వచ్చేది. దేవుడు సిలువ కార్యక్రమము పాపికి రక్షణ కార్యక్రమము, లోకమునకు ప్రేమను నేర్పించిన కార్యక్రమము. విశ్వాస జీవితంలో సిలువను ధ్యానిస్తుండేటప్పుడు ఒక విశ్వాసి ఎంత ఓర్పుతో, సహనంతో, సమాధానంతో ఉండాలని తెలియచేసే కార్యము సిలువ ధ్యాన కార్యక్రమము. ఈ సిలువలో ముఖ్యమైన భాగముగా, ప్రాముఖ్యమైన భాగముగా మనం చూడగలిగినట్లయితే గనక ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. పిలాతు, గవర్నర్ అయినటువంటి పిలాతు సిలువ మీద నేరము రాయమంటే గవర్నరే రాసినట్లుగా మనకి వాక్యం ద్వారా కనబడుతుంది. నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజు అను నేరము ఆయన మీద వేశారు. నిజముగా బైబిల్ గ్రంథము ప్రకారమును
చరిత్ర ప్రకారము మనం ఈ యొక్క సిలువను గురించి నేర్చుకునేటప్పుడు చూడగలిగితే కనుక సిలువు మీద INRI అని రాయబడి ఉంటుంది. INRI. I stand for Ijaz, N stand for Nazarenus, R stand for Rex, I stand for Idoyeram. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే ఈ భాషను సిలువ మీద యేసు ప్రభువు మీద వేసిన నేరమును 3 భాషల్లో రాసినట్లుగా వాక్యము ద్వారా మనం చూడగలుగుతాం. హెబ్రీ భాష, గ్రీకు భాష, రోమా భాషల్లో. అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఈ కారణము చేత సిలువ వేశారు అని ప్రజలకు తెలియచేయటానికి వ్రాసిన నేరం ఇది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే మనకి ఇంగ్లీష్ భాషలో యా అనేది ఉండదు, జే అనేది ఉంటుంది. కానీ లాటిన్ ప్రకారం ఇజాస్ అనేసి రాస్తుంటుంది. మనం జీజస్ అనేసి ఎలాగైతే అంటామో ఇజాస్ అనే ఐ స్టాండ్ ఫర్ ఇజాస్ అనగా యేసు. ఏ యేసు? నజరనెస్ అనగా నజరేయుడగు యేసు. రెక్స్ అనగా రాజు. ఇడియారం అనగా ఈ యొక్క యోధా ప్రాంతము. ఇది లాటిన్ భాషలో రాయబడినది. సాధారణంగా మనం బైబిల్ చదివేటప్పుడు కానీ సాధారణంగా ఏమన్నా మన తెలుగు వారం చదివేటప్పుడు ఎడమ నుంచి కుడి వైపుకి మనం చదువుతాం. కానీ యూదులైన వారు కుడి నుంచి ఎడమకు చదువుతారు. అందుకనే సిలువు మీద రాయబడిన 4 లెటర్స్ని కనుక మనం చూడగలిగితే కనుక INRI అనగా ఇజాస్, నజరేస్, రెక్స్, ఇడయోరం అనగా యేసు. ఏ యేసు అనగా నజరేయుడైన యేసు. రెక్స్ అనగా రాజు. ఇడియోరం అనగా యూదులు. యూదుల రాజు నజరేయుడైన యేసు. ఇది అర్థం. యూదుల రాజు నజరేయుడైన యేసు. ఇది రాస్తుండేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 19 నుంచి క్రింది వచనాలు మనం చూస్తే కనుక 21 నుంచి చూస్తే నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానుల యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు అంటున్న మాట, నేను వ్రాసినదేమో వ్రాసిన నేను. చూడండి, ఈ యొక్క వాక్యమును వివరించుకొనక ముందు దేవుని యొక్క ప్రవచన స్థితిని వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక దేవుని వాక్యము చాలా స్పష్టమైనది. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జన్మదిన కార్యక్రమమును మనం చూసినప్పుడైతే గనక జ్ఞానులైన వారు వచ్చి హేరోదు రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని జ్ఞానులైన వారు ప్రవచనపూర్వకమైన వాక్యంను జ్ఞప్తిలోనికి తెచ్చుకొని హేరోదు రాజును మరి అడిగినట్లుగా వాక్యం ద్వారా మనం చూడగలుగుతాం. జ్ఞానులైన వారు అంటున్న మాట ఏంటనిస్తుంటే యూదులైన రాజు. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట కూడా యూదుల రాజును నేనే. ప్రభు కూడా అంటండ నీవన్నట్లే అని ఒక చోట ప్రభు అంటారు. ఎందుకు ఈ యొక్క వాక్యము గురించి మనం నేర్చుకోవాలి, ధ్యానించుకోవాలి అనిసినంటే భూలోకంలో రాజు అనగా సంరక్షించేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు,
దేవుని యొక్క కృపను బట్టి అవకాశము అందించేవాడు. భూలోకంలో కూడా మన భారతదేశంలో ఎవరికైనా ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి క్షమాభిక్ష అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఉరిశిక్ష పడిన తరువాత మరణశిక్షను తప్పించడానికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు క్షమాభిక్షను పెట్టండి అనిసనంటే, చేసిన నేరంను బట్టో లేదంటే కనుక రాష్ట్రపతి గారి యొక్క మనసులో ఉన్నటువంటి ప్రేమను బట్టో ఉరి నుంచి తప్పించి జీవిత ఖైదీగా మారుస్తారు. ఇది లోకంలో ఉన్న పద్ధతే, ఇది లోకంలో ఉన్న ప్రేమపూర్వకమైన స్థితే. అలాగే రాజు అనగా సంరక్షించుట, రాజు అనగా పరిపాలన, మంచి పరిపాలన దక్షకుడు. కుష్ఠరోగి దగ్గర ఒక మాట మనకు వినబడుతుంది, దావీదు కుమారుడవైన యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని నీవు దాటిపోవద్దయ్యా. దావీదు గారు ఎవరు? ఒక మంచి పరిపాలన రాజు, ఒక మంచి పరిపాలన అందించిన రాజు, దైవ భయము దైవభక్తి కలిగిన రాజు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత జ్ఞానులైన వారు వచ్చి హేరోదు రాజు దగ్గర అడుగుతున్న మాట ఏమిటనిస్తానంటే, యూదుల రాజు ఎక్కడయ్యా? ఎందుకంటే యూదుల రాజు భూలోక సమానమైన రాజుల కుటుంబంలో పుడతారు అని భూలోక సమానమైన ఆలోచనతో వచ్చి భూలోక సమానమైన రాజు ఇంటిలో అడిగారు. దేవుని యొక్క వాక్యమును బట్టి మనం చూడగలిగితే కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా తాను యూదుల రాజుగా పరిగణించుకున్నారు. మత్తయి సువార్త 27:11 చూస్తే కనుక ఆయన ఎదుట నిలబడినప్పుడు, అనగా పిలాతు ఎదుట నిలబడినప్పుడు, నువ్వు యూదుల రాజువా అనేసి అడిగితే నీవన్నట్లే. దేవుని యొక్క వాక్య ప్రకారము కూడా జ్ఞానులైన వారు యూదుల రాజు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా యూదుల రాజు అని ఆయన గురించి ప్రభు చెప్పినట్లుగా మన వాక్యం గురించి, మన వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథముల్లో యేసుక్రీస్తు ప్రభువుని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక ఇశ్రాయేలు రాజు అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనము చూడగలుగుతాం, వాక్యములో మనం వినగలుగుతాం, వాక్యము ద్వారా. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 41 నుంచి చూస్తే కనుక, అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా. చూడండి, మత్తయి గారు రాసిన మాట ప్రకారము, దేవుడు రాయించిన మాట ప్రకారం చూస్తే గనక ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగినేలా వాణ్ణి నమ్ముదుము. చూడండి, యోహాను గారు రాసిన సువార్తలనేమో యూదుల రాజు అని మనకు కనబడుతుంది. మత్తయి గారు రాసిన సువార్తలో 27వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే గనక శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువుని ఎగతాళి చేస్తూ అవమానపరుస్తూ కించపరుస్తూ అంటున్న మాట ఏంటనిస్తానంటే, ఇశ్రాయేలు రాజు. నీవు ఇశ్రాయేలు రాజు అయితే ఈ సిలువను దిగి వస్తే నీవు ఇశ్రాయేలు రాజు అని మేము నమ్ముతాము. నువ్వు రాజు అనే కదా నమ్ముకున్నావు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రకారమును మాట ప్రకారమును రాజు అంటే మనం చూడకముందు అసలు
బైబిల్ గ్రంథములో సువార్త పాఠములో యేసుక్రీస్తు ప్రభువు నాట ఇశ్రాయేలు రాజు, అలాగున్నే లోకములో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుని ఇశ్రాయేలు రాజుగా అన్నారు, యేసుక్రీస్తు ప్రభుని కొంతమంది యూదుల రాజుగా అన్నారు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో కూడా చూస్తే గనక నతానియేలు గారు మనకు కనబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే గనక నతానియేలు గారు అంటున్న మాట, నతానియేలు అంటున్న మాట, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనంలో శాస్త్రులు, ప్రధాన యాజకులు అక్కడ అంటున్న మాట ఏంటంటే ఇశ్రాయేలు రాజు కదా. ఇక్కడ నతానియేలు గారు కూడా అంటున్న మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు మరొక చోట కూడా మనకి కనబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే గనక మనమందరం కూడా ఈస్టర్ పండుగ చేసుకుంటాం కదా. ఈ ఈస్టర్ పండుగ రోజు మనం చాలాసార్లు చెప్పుకున్న మాటే, ఖర్జూరపు మట్టలను పట్టుకొని ప్రజలందరూ కూడా ప్రభు పేరట వచ్చిన ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. చూడండి, దేవుని యొక్క మాట ఎంత స్పష్టమైనదో, దేవుని మాట మిక్కిలి విలువ కలిగినది. ఆనాటి ప్రజలు అంటున్న మాట ఏంటంటే ప్రభు పేరట వచ్చిన వాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఇందుకీ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని రెండు తరగతుల వారు రెండు మాటలు అంటున్నారు. ఒక తరగతి వారు ఇశ్రాయేలు రాజు, రెండవ తరగతి వారేమో యూదుల రాజు. ప్రభు నోట మాట వచ్చింది కూడా యూదుల రాజే. కానీ ఏ దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక యేసుక్రీస్తు ప్రభు రాజు అనగా ఎవరు అనగా, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో చూడగలిగితే ప్రభు అంటున్న మాట, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొని చేయనని చెబుతూ ప్రభు అంటున్న మాట, ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు అని రెండు తరగతుల వారు ఇక్కడ ప్రభువుని రెండు రాజులుగా విభజించారు. రెండు తరగతులు కలిగిన స్థితిలో వీరి యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుణ్ణి అనటం అనేది మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక రాజు అనగా భూలోకమునకు వచ్చినది పరలోకపు తండ్రి అయిన వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక ఈ రాజు భూలోకమునకు ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఎందుకని ఈయన రాజుగా తను తాను రుజువుపరుచుకోవడానికి మాటలు అన్నారని వాక్యం ద్వారా మనం చూడగలిగితే గనక యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో చూస్తే గనక ప్రభువు అంటున్న మాట, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు అనగా ఆదరణకర్త మనలో ఉండేటప్పుడు దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం, దేవుణ్ణి మనం చేరుకోగలుగుతాం, దేవుని మాటను మనం అర్థం చేసుకోగలుగుతాము. అందుకని ప్రభు అంటున్న మాట, నేను వెళ్తే గనక ఆదరణకర్త మీ దగ్గరికి వస్తారు. ఆయన ఏం చేస్తారని అంటే పాపమును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పింపచేయును అని చెప్తున్నట్లు ఆనాటి కాలంలో ప్రభు యొక్క అంతరంగమును గ్రహించిన వారు, నతానియేలు వంటి వారు ఎవరైతే ఉన్నారో, పాపము చేసిన స్త్రీ, స్వస్థత పొందిన స్త్రీలు, ఆనాటి కాలంలో పేతురు వంటి వారిలో పరిశుద్ధాత్మ తండ్రి గారు ఉన్నారు కాబట్టే దేవుని కుమారుడుగాను, ఇశ్రాయేలు రాజుగాను, యూదుల రాజుగాను వారు తమ యొక్క ఉద్దేశమును దేవుని పట్ల కనపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం.
దేవుడు భూలోకములో రాజు అనగా మానవ రీత్యా మానవ రూపములో శరీర రూపములో యేసుక్రీస్తు ప్రభు భూలోకమునకు వచ్చిన రాజరికం ఏంటనిసనంటే తీర్పు తీర్చకుండా ఉండుట. మనుషులు పాపము చేస్తే గనక తీర్పు తీర్చలేదు. ఈ రాజు మనుషులకు ఏ నేరము కూడా మనుషుల మీద వేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు రాజు కావచ్చు, లేదంటే కనుక యూదుల రాజు కావచ్చు, ప్రభువుల ప్రభువుగా ఉండొచ్చు, రాజుల రాజుగా ఉండొచ్చు. ఎవరి మీద కూడా యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చలేదు. ఇందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను ప్రభు అంటున్న మాట చూడండి. పాపము చేసిన స్త్రీ వచ్చింది కదా, పాపము చేసిన స్త్రీకి ఆనాటి కాలంలో పరిసయ్యులు సద్దుకయ్యులు ప్రధాన యాజకులైనటువంటి వారు మోషే ధర్మశాస్త్రం ప్రకారము శిక్ష విధించవలసినది, కానీ శిక్ష విధించలేదు. కానీ దేవుడు వారికి శిక్షను విధించలేదు, స్త్రీకి శిక్ష విధించలేదు. దేవుడు వారి పాపమును గద్దించాడు, అనగా రాజు అనగా అవకాశం ఇచ్చాడు. రాజు అనగా పరిశుద్ధపరిచేవాడు, రాజు అనగా నీతిని నేర్పించేవాడు, రాజు అనగా బ్రతుకును నేర్పించేవాడు, రాజు అనగా పరిశుద్ధమైన బ్రతుకుతో పరలోకమును రుచి చూపించేవారు. యేసుక్రీస్తు ప్రభు కూడా భూలోకపు రాజులందరికంటే గొప్పవాడు, భూలోకపు రాజుల కంటే గొప్పవాడు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ఆనాటి కాలంలో పిలాతు అంటున్న మాట ఏంటంటే, నీవు యూదుల రాజు కదా. పరిసయ్యులు సద్దుకయ్యులు శాస్త్రులు ప్రధాన యాజకులు అంటున్న మాట ఏంటంటే, నీవు ఇశ్రాయేలు రాజు కదా. దేవుడు నోట కూడా వచ్చిన మాట ఏంటనిసనంటే, నేను యూదుల రాజును. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఆవేదనలు వచ్చినా సరే, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే, ఎందరు ఉండి ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క అంతరంగంలో ఉన్న ఉద్దేశం ఏంటనిసనంటే, పరలోకమును రుజువుపరచుట, పరలోకపు దైవశక్తితో భూలోకములో శ్రమలకు ఎదురెళ్ళుట. ఆయన అన్నమాట వాస్తవమై ఉండొచ్చు, కానీ మనుషులు ఒప్పుకోలేదు. వాస్తవమైనదే, దేవుని నోట నుండి వచ్చిన మాట వాస్తవమైనది, అది నిత్యమైనది. అందుకనే ప్రభు అంటున్న మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యోబు గ్రంథంలో మనం చదువుకుంటాం, ఆయన అబద్ధమాడుటకు నరపుత్రుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చూడలేకపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. భూలోకానికి ఆయన ఎందుకు వచ్చాడనిసరంటే తీర్పు తీర్చడానికి రాలేదు. లోకంలో రక్షకుడిగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి అనిస్తాడంటే, పాపము చేసిన మానవ సంతతినంతటిని, సర్వ సృష్టిని రక్షించడానికి వచ్చాడు. వేటి నుంచి రక్షించడానికి? పాపము, పాప ఫలితము, శాపము, శాప ఫలితము, వ్యాధులు, చిక్కులు, పాప సంబంధమైన కార్యములన్నింటి నుంచి పరిహారము చేయడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు పాప పరిహారకుడు, పాప ఫలితముల పరిహారకుడు. పరలోకము నుండి వచ్చిన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు భూలోకమునకు వచ్చి ప్రభు అంటున్న మాట యూదుల రాజు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, యూదుల రాజుకి ఇశ్రాయేలు రాజుకి వ్యత్యాసం ఏముంది? రెండింటికి కూడా తేడా ఏమి కనబడుతుంది? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, పిలాతు రాయించిన మాట INRI నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాయించాడు. ఆయన దేవుని యొక్క నోట వచ్చిన మాటను ఏ రాజు అయితే ఒప్పుకోలేదే ఆ రాజు చెయ్యే రాసింది. దేవుని నోట వచ్చిన మాటను
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజు అని. ఈయన యూదులకే రాజు కాదు, ఈయన సర్వ సృష్టికి కూడా పోషకుడు, సర్వ సృష్టికి కూడా సంరక్షకుడు, సర్వ సృష్టిని కూడా రక్షించడానికి అధికారము కలిగిన అతి పరిశుద్ధుడగు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అతి పరిశుద్ధుడగు దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో కపటము లేదు, మోసము లేదు, ఆయన నోట కపటమైన స్థితి లేదు. అంతటి అతి పరిశుద్ధుడైన దేవుని విషయంలో రాజులు నేరము మోపారు. యూదులు, యూదా ప్రజలు, అక్కడున్న జనాంగమందరూ, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, చిన్నవారు మొదలుకొని పెద్దవారందరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు మీద నేరము మోపినవారు. ఏ నేరము? వారికి తోచిన నేరము, వారికి నచ్చిన నింద, వారి తలంపులో పుట్టిన ఏ నిందైతే, అవమానమైతే దేవుని మీద వెయ్యాలని అనుకున్నారో, అబద్ధానికి అబద్ధమే నచ్చుతుంది, అబద్ధానికి నిజము నచ్చదు కదా. అబద్ధానికి జనకుడు అపవాది, అక్రమానికి జనకుడు అపవాది, ఆవేదన కలిగించువాడు అపవాది, దైవ క్రమమును కొట్టివేయువాడు అపవాది, దైవ క్రమమునకు అనర్థాలు తీసేవాడు అపవాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవ క్రమము జరుగుతుండేటప్పుడు దైవ క్రమమును అక్రమముగా మార్చిన వాడు అపవాది. దేవుని యొక్క మాట సత్యమైనది, నిత్యమైనది, పరిశుద్ధమైనది. యూదుల రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవ క్రమము కలిగిన మాటను కూడా వక్రీకరించిన వాడు అపవాది. అందరిలోనూ కూడా అపవాదే ఉంది, అందరిలోనూ కూడా. అందుకనే ఈ లోకాధికారి అపవాది అని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటాం. ఈ లోకాధికారి సాతాను. ఈ లోకములో ఉన్నదంతా కూడా సాతాను చూపించేది, సాతాను నేర్పించేది. దేవుని యొక్క క్రమము పరలోకాన్ని నేర్పించేది, పరలోకాన్ని చూపించేది, పరలోకమును బోధించేది. దేవుని క్రమము పరలోకానికి చేర్చేది. దేవుని యొక్క ఆత్మీయ జీవితంను మన జ్ఞాపకం చేసుకుంటే కనుక ప్రభువు అంటున్న మాట ఏంటనిస్తారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే గనక, రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. యేసుక్రీస్తు ప్రభు రాజు, రక్షణకు రాజు, పాపిని రక్షించడానికి రాజుగా వచ్చిన వాడు, లోకమును రక్షించడానికి పరలోకపు రాజుగా వచ్చిన వాడు, పరలోకపు తండ్రి సింహాసనమును విడిచి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. లోకమునకు తీర్పు తెచ్చడానికి రాలేదు, కానీ లోకమును రక్షించడానికి వచ్చాడు. అందుకనే వాక్యంలో మనం చాలాసార్లు చదువుకుంటాం, నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. యోహాను సువార్త 12:47 కూడా చూస్తే గనక ఆ స్త్రీ అంటుంది, అయ్యా నువ్వు నిజమైన లోక రక్షకుడువు. రాజు అనగా రక్షించేవాడు, రాజు అనగా దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి, దేవుని యొక్క కటాక్షమును బట్టి, దైవ శక్తితో దైవ క్రమమును కాపాడగలిగిన వాడు రాజు, దైవ క్రమమును నెరవేర్చగలిగిన వాడు రాజు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆవేదన కలిగించు దుర్మార్గతలు రాజ్యమేలినా సరే పరలోకపు చిత్తమును నెరవేర్చగలిగిన రాజు ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభువు. అందుకనే ప్రభు అంటూ ప్రభువుకున్న పేరు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రభువులకు ప్రభువు,
రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభు, అటువంటి ప్రభువుల ప్రభువుని, రాజులకు రాజు కలిగిన యేసుక్రీస్తు ప్రభువుని పిలాతు కోర్టులో నిలబెట్టినప్పుడు నేరస్తుని చేశారు, నిందలు వేశారు, అవమానపరిచారు, ఎగతాళి చేశారు. దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే మత్తయి సువార్త 27:11 చూస్తే గనుక, నీవు యూదుల రాజు కదని చెప్పి మొండ్ల కిరీటంను తీసుకుని వచ్చి ప్రభు శిరస్సు మీద గుచ్చి ఎగతాళి చేశారు. లోకము ఎన్ని ఎగతాళులు చేసినా దైవ క్రమము ఫలింపు రాకమానదు. లోకము ఎంత హేళన చేసినా సరే దైవ క్రమము ముందుకు కొనసాగుట మానదు. కారణం ఏంటనిస్తానంటే, దైవ క్రమము దైవ శక్తితో నడవగలిగేది. సాతాను క్రమము లోక సమానమైన స్థితితో నడవగలిగింది. లోకమంతా ఏకమై నేరము లేని యేసుక్రీస్తు ప్రభువుని ఒక్క మాటే అన్నారు, నేరస్తుడు నీవు. ఎగతాళి చేశారు. మాటతో, క్రియతో, చూపుతో, ప్రవక్తనతో ప్రభువుని ఎగతాళి చేశారు. ఏమాయను అపవాది యత్నాలు, ఏమాయను వరుస ప్రయత్నాలు, ఏమాయను భటులు, ఏమాయను బండలు, ఏమాయను సంకెళ్ళు, ఏమాయను అని మనం చెప్పుకుంటున్నాం కదా. దేవుణ్ణి ఎగతాళి చేసిన వారు హేళనకరంగా మారిపోయారు. దైవ క్రమమును, దైవ స్థితిని, దైవ కార్యక్రమములను ఎగతాళి చేస్తే ఆనాటి కాలంలో వారి పాపము పెక్కు పెరిగిపోయి అంటున్న మాట ఏంటనిస్తానంటే, ఈ నిరపరాధి రక్తము మా మీద, మా పిల్లల మీద ఉన్నా సరే వీరిని సిలువు వేయి. నోట మాట దుర్సత్వం ఉండేటప్పుడు, హృదయములో మూర్ఖత్వం ఉండేటప్పుడు దేవునికి విలువివ్వదు, దేవునికి గౌరవం ఇవ్వదు, దేవుని క్రమమును మర్యాదగా జరిగించుటకు సందివ్వదు, ఆలోచన ఇవ్వదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, పాపము విచ్చలవిడి జ్ఞానం కలిగింది. పాపము విచ్చలవిడి జ్ఞానము కలిగింది. పాప ఫలితము వెచ్చలవిడి కలిగిన స్థితిలోనికి నడిపించేది. ఏది చేసినా న్యాయం, ఏం మాట్లాడినా న్యాయం, ఏం చేసుకున్నా అడిగేవాడెవడు అని అనుకోవచ్చేమో. కానీ దేవుని క్రమము ముందు, దేవుని కార్యక్రమము ముందు, దేవుని యొక్క స్థితిని బట్టి దేవుడే తీర్పు తీరుస్తే మన బ్రతుకులు ఏమైపోతాయో, మన బ్రతుకులు ఎంతటి ప్రతికూలతలోనికి దిగజారిపోతాయో. పాపం ఉన్నంతకాలం దేవుని భయము ఉండదు, దేవుని భక్తి ఉండదు, దైవ సన్నిధి క్రమము ఉండదు. వెచ్చలవిడి స్థితిలో మనిషి విర్రవీగిపోతాడు. కారణం ఏంటనిసరంటే, నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది. ఆనాటి ప్రజల్లో దేవుని గౌరవం లేదు, కానీ మనిషి యొక్క మూర్ఖపు గర్వం రాజ్యం చేసింది వారిలో. అందుకనే దేవుణ్ణి దేవునిగా చూడలేకపోయారు. దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మాటను దైవ మాటగా వారు చూడలేకపోయారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని క్రమము మహోన్నతమైనది, మహిమ కలిగినది. రోమా ప్రభుత్వం చక్రవర్తులై ఉండొచ్చు, యూదుల రాజులై ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కడిని చేసి ఓడగొట్టారు. కానీ ఈనాడు రోమా సామ్రాజ్యం ఏమైపోయింది? ఏ నడి రోడ్డు మీద అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఒక బలి పశువు యొక్క దేహముగా మలచి నడిపించి హేళన చేసి విపరీతమైన హేళనతో, హద్దులు మీరిన వికృతమైన చేష్టలతో యేసుక్రీస్తు ప్రభువుని ఎగతాళి చేసిన వీధులు ఏమైనా తర్వాత పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. చరిత్రను బట్టి చూస్తే దేవుడు తీర్పు తెచ్చట్లేదు.
యేసుక్రీస్తు ప్రభు కనికరిస్తున్నాడు, కటాక్షిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నిజముగా రాజు అన్నవాడు శిక్షించగలిగితే గనక ఏ నరుడు బ్రతకగలడు? ఏ నరుడు జీవించగలడు? మోషే ధర్మశాస్త్రము ప్రకారమై ఉండొచ్చు, లేదంటే మన భారత రాజ్యాంగము ప్రకారమై ఉండొచ్చు. తప్పు చేస్తే తప్పు ప్రకారము శిక్షిస్తే ఏ నరుడు ఉండగలడు? కానీ దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని వాత్సల్యత, దైవ సంబంధమైన కృప, మహాదైశ్వర్యము మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని కనికరిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. మనం పోషింపబడాలి దైవ భక్తులని మనకి అవకాశం ఇస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడే రాయించిన మాట. పిలాతు ఒప్పుకోలేదు, కానీ పిలాతు చెయ్యే రాసింది. పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి యూదులు ప్రధానులు, యాజకులు పిలాతుతో చెప్పగా, అయ్యా, యూదుల రాజునని వాడు చెప్పినట్లు రాయము అని అంటే, యూదుల రాజు అని రాయవద్దు, వాడికి వాడు చెప్పుకున్నాడని రాయండి అయ్యా అనేసినంటే. కానీ పిలాతు అంటున్న మాట, నేను వ్రాసిన దేమో వ్రాసి తిన నేను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, మన ఇష్టం వచ్చినట్లు మనం ఏ పనన్నా చేసుకోవచ్చేమో, కానీ దేవుడు చేతిలో చిక్కితే గనక ఏ పని కూడా మనం చేసుకోలేం. దేవుడు కృపను మనకి అణుకుగా మలుచుకొని, ఇది కరెక్టు, ఇది దేవుని కృప, అక్రమము చేసి కూడా ఇది దేవుని కృప కలిసొచ్చింది నాకు అని అంటే గనక, నేను ఒక మాట చెబుతాను, దేవుడు అక్రమానికి, అన్యాయానికి, హేళనకి ఎప్పుడు స్థానం ఇవ్వడు. దేవుడన్న యేసుక్రీస్తు ప్రభువులో కలంకం ఉంటే గనక, కపటం ఉంటే గనక దేవుడే కాదు. దేవుడు అతి పరిశుద్ధుడు. ఒక దేవుని పనిలో అక్రమము చేసి దేవుని కృప ద్వారా నేను పొందాను అనిసనంటే, అంతకంటే శాపగ్రస్తమైన బ్రతుకు ఇంకోటి ఉండదు అనేసి నా ఉద్దేశం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, పిలాతు కూడా అలాగే అనుకుని ఉండవచ్చు, కానీ దేవుని చేతి వ్రాత రాయించాడు, దేవుడే రాయించాడు. ఏమనిసనంటే, యూదుల రాజు, యూదుల రాజు. ముగించేసే ముందు చిన్న వివరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఇంతవరకు మనం చెప్పుకున్న పాఠములో, ఈ వాక్యములో చూడగలిగితే కనుక, కొన్ని చోట్ల యూదుల రాజు అనుంది, కొన్ని చోట్ల ఇశ్రాయేలు రాజు అనుంది. ఇశ్రాయేలు రాజుకి యూదుల రాజుకి ఏంటి వ్యత్యాసము? ఎందుకు ఈ యొక్క ఉద్దేశాన్ని ప్రభువు ఇలాగ రాయించాడు కొన్ని విధాలుగా అనిస్తున్నంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని బట్టి, చరిత్రను బట్టి మనం చూడగలిగితే కనుక, యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న రాజుని ఇశ్రాయేలీలు అని పిలుస్తారు. యూదా ప్రాంతపు వెలుపట అనగా బయట ఉన్న ప్రజలు ఏమని పిలుస్తారంటే, రాజుని యూదుల రాజు అని పిలుస్తారు. లోపట ఉన్నవారేమో ఇశ్రాయేలు రాజు అని పిలుస్తారు. వెలుపట యూదా ప్రాంతపు వెలుపట ఉన్నవారేమో, బయట ఉన్నవారేమో యూదుల రాజు అని పిలుస్తారు. అందుకని వాక్యంలో కొన్ని చోట్ల మనకి యూదుల రాజు, ఇశ్రాయేలు రాజు అని రాయబడి ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏ రాజుగా చూస్తున్నాం? రాజుగా చూస్తున్నామా? ప్రభువుల ప్రభువుగా చూస్తున్నామా? మన బుద్ధి, మన ఆలోచనలు, మన ఆత్మీయ జీవితం, మన నోట మాట
దేవుని యొక్క దృష్టికి అంగీకారముగా ఉన్నదా లేదా అన్నది మనమే గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, నీ వాడు మాట నువ్వు మరుతువేమో కానీ దేవుడు మరువడు. దైవ సంబంధమైన ఆత్మీయ జీవితమును మనం కొనసాగించుకునేటప్పుడు, దైవ క్రమమునకు విరోధముగా వెళ్ళేటప్పుడు మన నోట, మన చేత, మన వంట, మన ఎంట ఇష్టం వచ్చినట్లు మనం ఉంటాం. కానీ దైవ సంబంధమైన స్థితి మనలో ఉండేటప్పుడు మన నోటిని, మన ఒంటిని, మన ఇంటిని కూడా దేవునికి అంగీకారముగా నడిపించుకోవడానికి మనం ఇష్టపడే వారముగా ఉండగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమెను చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము. నీ చిత్త ప్రకారము మమ్మును మీరు నడిపించుకొని యోగ్యమైన భక్తిని, యోగ్యమైన విశ్వాసమును, నీకు అంగీకారముగా ఆత్మీయ జీవితమును మీరే మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు తన శిలువ శక్తితో, దైవశక్తితో ప్రభు మనకు అందించి అపుత్రాత్మను బంధించి అపుత్రాత్మ కార్యములకు అనంతకాల నాశనం కలిగించి దైవశక్తితో ప్రభు మన పట్ల తను రుజువుపరుచుకొని ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.